ఇవాళ హైదరాబాద్లో 10 ఏళ్ల పాటు కేసీఆర్ పరిపాలించినటువంటి సందర్భంలో ఎప్పుడూ ఎక్కడా కూడా మత ఘర్షణలు జరగలే. హైదరాబాద్లో మత ఘర్షణలు జరగలే. తీవ్రవాద సంస్థలు వచ్చి బాంబులు పెట్టి పేల్వలే. సుఖ సంతోషాలతోటి సుభిక్షంగా ఉన్నదా హైదరాబాద్. అందుకోసమే హైదరాబాద్కు పెట్టుబడులు పెట్టేందుకు ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి వారెవరైనా కూడా సముఖత చూపించారు. హైదరాబాద్ పీస్ఫుల్ సిటీ, అక్కడ మనం పెట్టుబడులు పెట్టుకోవచ్చు, దందాలు చేసుకోవచ్చు, మంచిగా వ్యాపారాలు నిర్వహించుకోవచ్చు అని చెప్పేసి ఆలోచనతోటి హైదరాబాద్ అంత కామ్ సిటీగా తీర్చిదిద్దేశండి కేసీఆర్. దీంట్లో దీంట్లో మనము కాదనని కూడా లేదు. అట్లే అని ఈయననే మొదట ఆయన అని నేను అంటలేను, ఈయనని చివరి ఆయన అని కూడా అంటలేను. సరే, దాన్ని కంటిన్యూటీ చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. మన దావోస్ పోయి 1,78,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చారు. కానీ దానికి బేస్ కావాలి కదా, బేస్ కావాలి కదా. ఆ బేసే కేసీఆర్ క్రియేట్ చేసిండు. దీంట్లో ఇక నిర్మోహమాటం ఎందుకు అని అంటే, హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టేందుకు రావాలి అని అంటే ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి చైనా +1 హైదరాబాద్, హైదరాబాద్ +1 చైనా అని అంటే పెట్టుబడులు రావండి.